హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే టిఎస్ టెట్ సైకాలజీ ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితంగా అన్నారు. సో మూతిమత్వం అనేది రూపొందుతుందా, సహజ సామర్థ్యం రూపొందుతుందా, జన్యువులు రూపొందుతాయా, సమజాతాలు రూపొందుతాయా? వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితంగా ఏం ఏర్పడుతుంది అని అడిగారు. సో ఏమేమి ఏర్పడుతుంది? మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది, డిఫరెన్షియల్ డిఏటి డాట్లో ఉప పరీక్ష కానిది, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది ఏది అని అడిగారు. సో వీటిలో ఉప పరీక్ష కానిది ఏది? ప్రాదేశిక సంబంధాల, కళాత్మక సంబంధాల, యాంత్రిక వివేచనమా, శాబ్దిక వివేచనమా? సో ఉప పరీక్ష కానిది కళాత్మక సంబంధాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతములోని ఈ స్థాయిలో ఉండాలి అని అడిగారు. సో ఏ స్థాయిలో ఉండాలి? ఉత్తర సాంప్రదాయిక స్థాయిలో ఉండాలా, పూర్తి సాంప్రదాయిక స్థాయిలో ఉండాలా, అమూర్త సాంప్రదాయిక స్థాయిలో ఉండాలా, సాంప్రదాయిక స్థాయిలో ఉండాలా? సో దేనిలో ఉండాలి? ఉత్తర సాంప్రదాయిక స్థాయిలో ఉండాలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతి గదిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి అన్నారు. సో ఏ అంశం ముఖ్యంగా ఉండాలి? పునర్బలనం అనేది ముఖ్యంగా ఉండాలన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యాసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు. ఇది ఏమవుతుంది? సంసర్గవాదం అవుతుందా, మనోవిశ్లేషణవాదమా, ప్రవర్తనవాదమా, సంజ్ఞానాత్మకవాదమా? సో ఏమవుతుంది? దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యాసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు ఇది అన్నారు. సో ఏమవుతుంది? సంజ్ఞానాత్మకవాదం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు బోధన అభ్యాసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధన దశకు చెందుతుంది అన్నారు. సో ఏ బోధన దశకు చెందుతుంది? ఉత్తర చర్యాత్మకన, పూర్వ చర్యాత్మక, ప్రతిచర్యాత్మకన, పరస్పర చర్యాత్మకన? సో దేనికి చెందుతుంది ఇది? పూర్వ చర్యాత్మకకి చెందుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యంతో పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యంతో పిల్లల ప్రజ్ఞాలబ్ధి అనేది దాదాపుగా ఈ విధంగా ఉంటుందని అన్నారు. సో ఎలా ఉంటుంది? 20 నుంచి 39 వరకు ఉంటుందా, 30 నుంచి 50 వరకు ఉంటుందా, 50 నుంచి 70 వరకు ఉంటుందా, 1 నుంచి 20 వరకు ఉంటుందా? సో ఎలా దేనిలో ఉంటుంది? విద్య అభ్యసించగల బుద్ధిమాంద్యం గల పిల్లల ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? 50 నుంచి 70 వరకు ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు అంటే అతని మానసిక వయసు శారీరక వయసు కన్నా రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడంట. అయితే అతని మానసిక వయసు అనేది శారీరక వయసు కన్నా సమానంగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, అత్యల్పంగా ఉంటుందా అని అడిగారు. సో ఎలా ఉంటుంది?
అతని శారీరక వయసు కన్నా మానసిక వయసు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పియాజే ప్రకారం ఈ కింది దశలో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడం, మానసిక ప్రాకల్పనలను పరీక్షించడం ద్వారా పరిష్కరిస్తారు అని అడిగారు. సో ఇదేంటో అమూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశన, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ. సో ఏమవుతుంది దీని ఆన్సర్ మనకి అమూర్త ప్రచాలన దశ. అమూర్త ప్రచాలన దశ ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది అభ్యాసన సిద్ధాంతాల్లో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది. కింది అభ్యాసన సిద్ధాంతాలలో ప్రతిస్పందనకి అధిక ప్రాధాన్యత ఇచ్చేది ఏదన్నారు? తారండైకి యత్నదోష అభ్యాసనమా, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనమా, బ్రూనర్ బోధనా సిద్ధాంతమా, స్కిన్నర్ కార్యసాధక నిబంధనమా? సో ఏది ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది? మనకి స్కిన్నర్ కార్యసాధక నిబంధన. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో మానసిక చలనాత్మక రంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం. మానసిక చలనాత్మక రంగ వికాసమునికి ఎక్కువగా ఉపయోగపడే కృత్యం అనేది ఏంటి అని అడిగారు. సో ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది? నమూనా పార్లమెంట్ ఉపయోగపడుతుందా, లేదా ఉపన్యాస పోటీలా, వ్యాసరచన పోటీలా, ఆటలు ఆడుతానా? సో ఏది మానసిక చలనాత్మక రంగ వికాసానికి అన్నాడు. సో మనకి ఏమొస్తుంది ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆటలాడడం ద్వారా మానసిక చలనాత్మక రంగ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రం. సో అంటే ఏంటి? ఫలిత నియమమా, సంసిద్ధత నియమమా, పునర్బలనమా, అభ్యాస నియమమా? సో ఏదవుతుంది దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ప్రతిభావంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత అనేది లేని కారణంగా విద్యార్థుల అభ్యసన అనేది జరగలేదు. సో దీన్ని వివరించే అభ్యసన సూత్రం అన్నాడు. ఏమవుతుంది? సంసిద్ధత సూత్రం అన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 5వ తరగతి పరిసరాలు విజ్ఞాన బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశం ఇస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి కింది నాయకత్వ లక్షణాలు కలవు. సో ఏ నాయకత్వ లక్షణాలు ఉంటాయి? జోక్యరహిత నాయకత్వమా, నిర్దేశిత నాయకత్వమా, సహభాగి నాయకత్వమా, అనుమతిపూర్వక నాయకత్వమా? సో ఏమవుతుంది ఆన్సర్ అనేది మనకి సహభాగి నాయకత్వం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిక సన్నివేశంలో గమనించుట. సో అలా గమనించడం అనేది పరిపృచ్ఛ పద్ధతి అవుతుందా, నియంత్రిత పరిశీలన పద్ధతి అవుతుందా, సహజ పరిశీలన పద్ధతి అవుతుందా, వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుందా? సో ఏమవుతుంది? నియంత్రిత పరిశీలన పద్ధతి అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి హెబింగ్హౌస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరికి జరిగే విస్మృతి శాతం. ఎబ్బింగ్హౌస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరికి జరిగే విస్మృతి శాతం ఎంత అని అడిగారు. సో ఎంత? 60%, 75%, 15, 25%? ఎంత విస్మృతి అవుతుంది 6వ రోజుకి?
75% అనేది 75% విస్మృతి శాతం అనేది ఉంటుందన్నమాట. 75% మర్చిపోవడం జరుగుతుంది. 6వ రోజు అన్నారు కాబట్టి 75 ఈజీగా ఇక్కడ మనకి 7, 5 మధ్యలో 6 వచ్చింది కదా. 6కి మధ్య బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్గా గుర్తుంచుకోండి 75. సో నెక్స్ట్ బిట్ వచ్చి క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుడిని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యాసన బదలాయింపు. సో ఏ బదలాయింపు జరిగింది ఇక్కడ? మన క్రికెట్ ఆడ ఒక మిత్రునికి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేశాడు. సో అక్కడ ఏం జరిగింది? అభ్యాసన బదిలింపు అనేది ఏం జరిగింది? అనుకూలాన, ద్విపార్శాన, ప్రతికూలాన, శూన్యాన. సో ఏం బదలాయింపు జరిగింది అక్కడ? సో ఆ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ బిట్ వచ్చి బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. సో దేని ద్వారా మాపనం చేయొచ్చు? ప్రక్షేపక పరీక్షల, క్యుములేటివ్ రికార్డుల, నిర్ధారణ మాపనల, ఇంటర్వ్యూల. సో దేని ద్వారా మాపనం చేయొచ్చు? బోధన పట్ల విద్యార్థుల యొక్క వైఖరిని దీని ద్వారా చేయవచ్చును అని అడిగారు. దేని ద్వారా చేయవచ్చు? సో దీని ఆన్సర్ వచ్చి నిర్ధారణ మాపనలు అండ్ ఇంటర్వ్యూలు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే. నెక్స్ట్ బిట్ వచ్చి శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. సో ఏ దశలో ప్రవర్తిస్తాడు? పూర్వ బాల్య దశలోన, యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర బాల్య దశ. సో ఎప్పుడు? పూర్వ బాల్య దశలో. పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదేవిధంగా రాయటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. సో దీంట్లో ఏ సిద్ధాంతం అనేది ఇమిడి ఉంది? సాంఘిక అభ్యసనమా, కార్యక్రమయుత అభ్యసనమా, యత్న దోష అభ్యసనమా, అంతర్దృష్టి అభ్యసనమా? సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? తన ఉపాధ్యాయుని చూసి ఉపాధ్యాయుడు ఎలా రాస్తున్నాడో పిల్లవాడు కూడా అలాగే రాస్తున్నాడు. అలా రాయడం అనేది నేర్చుకున్నాడు కాబట్టి సాంఘిక అభ్యాసనం అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. సో దేనికి మించకుండా ఉండాలి? 1:40. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి అనుటనలో అర్థం ఏమిటి అని అడిగారు. సో ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం, సిసిఈ ప్రకారం ఒక విద్యా సంవత్సరం మూల్యాంకనం అనేది నిరంతరం జరపాలంటే అర్థం ఏంటంటే బోధన అభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహా ఉపాధ్యాయులతో సరి అయిన సంబంధాలను నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావంను తరగతిలో విద్యార్థులపై చూపించడం ద్వారా ఉపశమనం పొందుట. సో ఉపశమనం పొందుట అనేది దమనం అవుతుందా, ప్రతిగమనం అవుతుందా, ప్రక్షేపణం అవుతుందా, విస్థాపనం అవుతుందా? సో ఏమవుతుంది? విస్థాపనము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తిలో దీనివలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యాసనంగా పరిగణించము అని అన్నారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పరిపక్వత.
వ్యక్తిలో దీనివలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యాసనంగా పరిగణించము అన్నారు. సో దేనివలన అంటే పరిపక్వత. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి అన్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు, వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, నెక్స్ట్ వికాసం పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీంట్లో? వ్యక్తి పెరుగుదల వికాసానికి సంబంధించి సరైనది ఏమవుతుంది? పెరుగుదల అనేది వికాసంలో లీనమై ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కింది అభ్యాసన పద్ధతిలో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి, వ్యక్తి నిష్ఠత అనేది ఎక్కువగా ఉండే పద్ధతి ఏంటి అని అడిగారు. సో ఏంటంటే అంతః పరీక్షణ పద్ధతి. అంతః పరీక్షణ పద్ధతి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారి కంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉండే మంత్రణం ఏంటి అని అడిగారు. సో ఏంటది? సో దానికి ఆన్సర్ ఏమవుతుందంటే నిర్దేశక మంత్రణం. నిర్దేశక మంత్రణం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పద్మజ 3వ తరగతి చదువుచున్నది. ఆమెకు సెలవు దినముల్లో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలు ఆడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయడంలో గల ప్రేరణ. సో ఏ ప్రేరణ అది మనకి? సో ఏ ప్రేరణ అవుతుంది? బాహ్య ప్రేరణ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. ఏం మాపనం చేయదలిచాడు? గుర్తింప, పునఃస్మరణ, పునరభ్యాసనమా, వైఖరిలా? సో ఏమైందా పిల్లలు దేన్ని మాపనం చేయదలిచాడు ఉపాధ్యాయుడు? పునఃస్మరణ. పునఃస్మరణ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి దీనిని కేంద్రంగా చేసుకొని బోధన అభ్యాసన ప్రక్రియలను నిర్వహించాలని ఎన్సిఎఫ్ 2015 సూచించింది. ఎన్సిఎఫ్ 2015 సూచించింది అని అడిగారు. సో దేనిని? విద్యార్థి కేంద్రీకృతంగా. విద్యార్థి కేంద్రీకృతంగా ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాస పరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాస పరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును అని చెప్పారు. సో దేనిని? తదాత్వం వర్సెస్ తదాత్మ సంభ్రమం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.